ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ. ఫస్ట్ దానికోసం 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఇలా కొన్ని గ్రీన్ పీస్ తీసుకున్నాను. అండ్ ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ నిన్న నైటే ఇంట్లోనే చేసుకున్నానండి. ఎలాగో తక్కువ గ్రామ్సే కాబట్టి మనం ఇలా ఇంట్లో చేసుకుంటే బెస్ట్. తర్వాత ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆల్సో గ్రీన్ పీస్ని కూడా తీసేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. అండ్ టొమాటోస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకున్నాను. ఏ ఆయిల్ అయినా వాడచ్చు. నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. దానిలో కొంచెం జీరా వేసుకొని మొత్తం సాట్ చేశాను. కడాయి అంతా కలిసేలాగా చేశాను. ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని మొత్తం సాట్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా మనం వేపుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఫస్ట్ కాసేపు హై ఫ్లేమ్లో తిప్పి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాను. కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మంచి పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని బాగా సాట్ చేసుకోవాలి. మేబీ నేను కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల ఏమో ఇలా బుడగలుగా నురుగులాగా వచ్చింది. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉల్లిపాయలు త్వరగా ఏగుతాయి కాబట్టి సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ గ్రైండెడ్ పేస్ట్ కూడా వేసుకొని ఆ టొమాటో పేస్ట్ని మనం బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా ఆయిల్ తేలే వరకు బాగా మగ్గబెడితే కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేయకూడదు, బట్ ఒక్కొక్కసారి ఇలా టేస్ట్ కోసం మనకి తప్పదు, వేసుకోవాలి. మనకి జార్లో కొంచెం పేస్ట్ అనేది మిగిలి ఉంటుంది కదా, దానిలో కొంచెం వాటర్ కూడా పోసుకొని మిక్స్ చేసుకుందాము. అండ్ మనం పక్కన పెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా ఇందులో వేసుకొని ఇంకొంచెం మగ్గబెట్టేసుకుందాము. ఈ వాటర్లోనే గ్రీన్ పీస్ కూడా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు కొంచెం పసుపు అండ్ ఇంకొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి గ్రీన్ పీస్ త్వరగానే ఉడికిపోతాయి. గ్రీన్ పీస్ ఇంకా పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్స్ చక్కగా ఈ రెసిపీని చేసుకొని తినచ్చు. సో ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంట్లో చేసుకుంది కాబట్టి అన్నీ ఈవెన్గా రాలేదండి, చిన్న చిన్నగా ఇలా పీసెస్ లాగా అయిపోయినాయి. పన్నీర్ కూడా మనం కొంచెం మోడరేట్గా తీసుకుంటే మంచిది. ఫుల్ ఫ్యాట్ పన్నీర్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి కాబట్టి హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు. ఇప్పుడు తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, స్పైసీగా ఉంటే బాగుంటుంది కర్రీ అని చెప్పేసి. అండ్ ఇంకొంతమంది డైరీ ప్రొడక్ట్స్ అనేవి నచ్చవు. అలాంటి వాళ్ళు నాకు తెలిసి ఈ పన్నీర్ అనేది ఆప్ట్ చేసుకోరు. పన్నీర్ బదులు వాళ్ళు టోఫు కూడా యాడ్ చేసుకోవచ్చు. బికాస్ టోఫులో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇలా వేసుకొని మనం ఇంకా బాగా మిక్స్ చేసుకుందాము. యాక్చువల్లీ ఇంట్లో చేసుకోవడం వల్ల ఏమో తెలీదు, పన్నీర్ అనేది క్యూబ్స్లా లేకుండా బాగా కరిగిపోయింది. బట్ కరిగిపోయినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ కర్రీ మనం రైస్లోకైనా, చపాతీస్లోకైనా, పరాతాస్లోకైనా, దేనిలోకైనా బాగుంటుందండి. రెసిపీలో మంచి ఐరన్, కాల్షియం, వైటమిన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో క్యాలరీస్ ఇంకా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ కాకపోవచ్చు. కర్రీలో ఉండే గ్రీన్ పీస్ వల్ల మనకు చాలా లాభాలే ఉన్నాయండి. గ్రీన్ పీస్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకుందాము. చూసారా, కర్రీ అనేది దగ్గరికి అయిపోయి రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కర్రీని మనం కాసేపు ఉంచుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. పన్నీర్ కూడా చక్కగా కరిగిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ఇది మనం లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, రైస్లోకైనా, చపాతీస్లోకైనా, ఎందులోకైనా వేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా యూనిక్ రెసిపీస్, బేబీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.